నమస్తే. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఉద్యమాల పురిటి గడ్డ. సో గత 2 రోజులుగా సోషల్ మీడియాలో శ్రీ చైతన్య కాలేజ్ సంబంధించిన ఆగడాల గురించి చర్చ జరుగుతూ ఉంది. సో అడ్వకేట్ క్రాంతి పైన, కాలోజీ టీవీ పైన శ్రీ చైతన్యకు సంబంధించిన సిబ్బందనల్లా, గూండాలనల్లా కొంతమంది తాగుబోతు బ్యాచి దాడి చేశారు. కాలోజీ టీవీ కెమెరా కూడా లాక్కునే ప్రయత్నం చేశారు. సో వెంటనే మనం కూడా అడ్వకేట్ క్రాంతిని తీసుకుని పోయి మాదాపూర్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాం. సో ఎంత మేరకు కేసు నమోదవుతుంది, అది ముందర పడుతుంది, ఆ విషయం పక్కకు పెడితే, సో మొన్న ఈవినింగ్ ఉమెన్ కమిషనర్ చైర్మన్ ఎవరైతే నేరెళ్ళ శారదా గారు ఉన్నారో ఆమె సడన్ విజిట్ చేసింది. సో అక్కడ ఆ పిల్లలు, విద్యార్థులు ఏ సమస్యలతో అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారో సో ఆ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. హార్డ్ డిస్కులు, సీసీ ఫుటేజ్ సీజ్ చేసినట్టు తెలుస్తూ ఉన్నది. సో మనమేం అడుగుతా ఉన్నామంటే, ఒక శ్రీ చైతన్యకే పరిమితం కావద్దు, నారాయణ కాలేజ్ ఉంది. సో ఈ శ్రీ చైతన్య, నారాయణ తరహాలో చాలా ప్రైవేట్ కాలేజ్ కూడా పేద విద్యార్థులకు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒక చెంచల్గూడ, చెల్లపల్లి జైలు తరహాలో నిర్బంధిస్తూ ఉన్నారు. సో పేరెంట్స్ పట్టించుకోరా ఆ విషయం పక్కన పెడితే, సంవత్సరానికి ఒక్కొక్క తల్లిదండ్రులు ఆ విద్యార్థి పేరు మీద 3 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ పిల్లల జీవితాలని వాళ్ళే ఆగం చేస్తూ ఉన్నారు. సో ఈ ఉద్యమాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. సో అందుకే నేను ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన. సో ఉద్యమాల పుట్టిగడ్డ. సో ఇక్కడ నుంచే ఎన్నో ఉద్యమాలు చేశారు కాబట్టి, సో ఈ కార్పొరేట్ మాఫియా కూడా విముక్తి రావాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఈ క్యాంపస్కి వచ్చిన. నాతో పాటు సో ఓయూ ఉద్యమ నేత, ప్రశ్నించే గొంతుగా మైపాల్ యాదవ్ అన్న కూడా ఉన్నారు. సో అన్న నమస్తే. నమస్తే. యా, సో చూసిరానా గత 2 రోజులుగా శ్రీ చైతన్యకు సంబంధించిన ఆగడాలకు సంబంధించిన చర్చ బలంగా జరుగుతుంది. వీడియోలు కూడా మీరు చూసే ఉంటారు. సో నేనే అక్కడికి వెళ్ళిన, అడ్వకేట్ క్రాంతిని తీసుకుని అక్కడికి వెళ్ళిన క్రమంలో కొంతమంది తాగోత్ బ్యాచి శ్రీ చైతన్య సిబ్బంది సో వాళ్ళు మా పైన దాడి చేశారు. అడ్వకేట్ క్రాంతి పైన ఆయన టీం పైన కూడా దాడి చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా చూస్తున్నారా ఈ దాడిని? ముందుగా దాడి కంటే కూడా అసలు ఐడియా ఎవరికి వచ్చింది? అసలు ఆ మాదాపూర్లో శ్రీ చైతన్య కాలేజ్లో పాపం అమ్మాయిలు, ఇంటర్మీడియట్ విద్యార్థినిలు, ముక్కు పచ్చలారనోళ్ళు, ఎక్కడెక్కడ నుంచి ఊర్లలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అన్ని కష్టాలు పడుతున్నారు. వాళ్ళను చూయించాలి. వాళ్ళకు వెంటిలేషన్ లేదు, వాళ్ళకు సరైన న్యూట్రిషన్ ఫుడ్ లేదు, బొద్దింకలు ఉన్నాయి, దోమలు ఉన్నాయని తెలుసుకొని, మరి కాలేజీ టీవీకి వచ్చిన ఐడియానా, అడ్వకేట్ క్రాంతికి వచ్చిన ఐడియానా, మీరు లేదంటే మ్యూచువల్గా వెళ్ళి చేసిరా? అసలు అక్కడికి వెళ్ళడము నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్. అసలు కాలేజీ టీవీ కావచ్చు, తర్వాత అడ్వకేట్ క్రాంతి అయినా కావచ్చు, మీ బృందానికి అందరికి కూడా చెప్పాలి. దాని తర్వాత అసలు మీరు లేవనెత్తిన అంశాన్ని ఒక్కొక్క ఛానల్ కూడా రావడము, టెలికాస్ట్ చేయడం, తర్వాత ఇది మరి మేడం ఉమెన్ కమిషన్ చైర్మన్ నేరెళ్ళ శారద గారి దగ్గరికి వెళ్ళడం, మేడం కూడా అసలు సినిమా స్టైల్లో, మీ కాలేజ్ టీవీలో వచ్చింది సినిమా స్టైల్లో తనిఖీలు జరిగినాయి అనేసి వచ్చింది. అసలు చూస్తుంటే సినిమా చూసినట్టే అనిపించింది. అసలు ఇంత నిజాయితీ పరులు ఉంటారా? అసలు చేసింది మరి కాలేజ్ టీవీ వాళ్ళు చేసిరు. ఆ కెమెరామెన్ కూడా వాట్సాప్ చెప్పాలి. అబ్బాయి పేరు ఏం పేరు? అసలు నవీన్ చేసిండా? నవీన్ మహేష్. నవీన్ కు తర్వాత మహేష్ కు, ఇద్దరికి కెమెరామెన్లకు వాట్సాప్ చెప్పాలి. అంటే ఈయన అంత రిస్కీలో వీడియో చేయడం నవీన్. తర్వాత మహేష్ కూడా మరి మేడంతో కలిసి ఎక్కడ కూడా అంటే విజువలైజేషన్ ఎట్లా పడితే అట్లా కాకుండా, డిస్టర్బెన్స్ లేకుండా, కింద మీద అట్లా కాకుండా, కెమెరా సినిమాలో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు తీసిండు. అసలు అద్భుతంగా వచ్చింది. నాకు తెలిసి దాన్ని చాలా ఎడిట్ కూడా చేసినట్టున్నారు. నిజంగా మరి కాలేజ్ టీవీ ఎడిట్ చేసినట్టుంది. అది అందరికి పంపినారు. అది ఎవరికైతే ఎడిట్ చేసిరో వాళ్ళకు హ్యాట్సాప్ చెప్పాలి. అసలు సినిమా రేంజ్లో ఉంది. వింటుంటే ఆమె ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతూ ఉంటే అసలు పోంగానే కారు తీసి పోంగానే అసలు డోర్ తీస్తలేరు. డోర్ తీయకపోతే కొద్దిసేపటికి తీసిరు, గట్టికి కొడితే ఏమైందంటే డోర్ పెట్టేసినామంట. ఎందుకు పెట్టారంటే పిల్లలు పరిగెడతారంటే ఆమె అంటుంది, చిన్నపిల్లలు ఆ పరిగెత్తడానికి అని చెప్పి ప్రశ్నలు అడుగుతూ ఉంటే అసలు వాళ్ళకి చెమటలు పడుతున్నాయి. డోర్ ఎందుకు పెట్టారంటే సమాధానం సరిగ్గా చెప్పరు, ఇంకొకటి అడిగితే ఇంకోటి చెప్పరు. ఆ టాయిలెట్స్ దగ్గరికి వెళ్తుంటే కూడా కెమెరామెన్ తీసుకుపోలేదు, అమ్మాయిలది కాబట్టి వద్దని చెప్పింది. అసలు వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ అట. ఒక అమ్మాయికి ఆపరేషన్ చేసిరంట, డైజెషన్ ప్రాబ్లం వచ్చేసి ఆ ఫుడ్ తినలేక వచ్చిందంటే. ఇది సినిమా చూస్తున్నామా? నేను కాలేజీ టీవీలో కూడా లైవ్లో చూసినాం. లైవ్లోనే 4-5 వేల మంది చూసిరు. అది అసలు ఈ మధ్య కాలంలో ఒక ఛానల్లో, ఏ ఛానల్లో అయినా అంత లైవ్ చూడడం అంటే అది లషామషి కాదు. అంటే పబ్లిక్ అంత ఇష్టపడ్డారు ఆ వీడియోను. అరే ఇట్లాంటి వీడియోలు బయటకు తీయాలని కాలేజీ కూడా చాలా మంచి పేరు వచ్చింది. నిజంగా మేడం మరి అలాని ప్రశ్నలు అడిగింది, సీజ్ చేయాలి, ఇట్లా ఇది తప్పు అది తప్పు అన్నారు. నిజంగా ఈమెకి అసలు విద్యాశాఖ మంత్రి ఇస్తే బాగుండేమనిపించింది. ఉమెన్ కమిషన్ చైర్మన్ ఇస్తేనే ఇంత చేసింది మేడం. ఉమెన్ కమిషన్ మరి విద్యాశాఖ మంత్రి కూడా ఇచ్చేసిర్రంటే విద్యను మొత్తం సమూలంగా ప్రక్షాళన చేస్తవచ్చు.
నాకు తెలిసి ఇంకేదైనా నామినేటెడ్ ఎమ్మెల్సీ ఉంటే ఇప్పుడు ఆమెకు విద్యాశాఖ మంత్రి ఇచ్చినా తక్కువనే అనిపించింది మరి చూస్తుంటే. మరి ఇప్పుడు సీఎం దగ్గర ఉంది విద్యాశాఖ మంత్రి. ఇంత జరిగిన తర్వాత కూడా మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి నాకు తెలిసి ఎక్కడ పేపర్లో కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టు లేదంటే ఈమెను అభినందించినట్టు ఎక్కడ కూడా నేను వినలేదు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి నా చేతిలో ఉంది. మరి మీరు ఆల్రెడీ కొంత సాయంత్రం పూటనే టెలికాస్ట్ చేసిర్రు. ఎక్కడో ఒక దగ్గర వేయొచ్చు, శ్రీ చైతన్యకు సంబంధించిన వేయొచ్చు. ఇప్పుడు ఈయన ఏం చెప్తుండు, ఉపాధ్యాయ వృత్తి ఉద్యోగం కాదు భావోద్వేగం అని చెప్పిండు. నేనేమంటున్నా అంటే ప్రభుత్వ పాఠశాలలలో ఉండే టీచర్లు కాదు, ప్రైవేట్లో చెప్పే టీచర్లు కూడా టీచర్లే. మరి ఆ టీచర్లను కూడా అంటే ఒకవేళ నిజంగానే ప్రైవేట్ వ్యవస్థనన్నా మొత్తం తీసేయాలి. ఇప్పుడు శారద గారు కూడా ఒక మాట అంటుండు, మా గవర్నమెంట్ దాంట్లో కూడా అద్భుతంగా ఉంది, అసలు ప్రైవేట్లో ఇంత దారుణమా, వెంటిలేషన్ లేదంటే వాళ్ళు ఏం ఆన్సర్ చెప్తారు, ఏసీ ఉంది కదా అంటారు. మేడం ఏమని చెప్పింది, ఏసీ అనేది అన్నీ క్లోజ్ వేసుకున్నప్పుడు వాళ్ళు చేసుకుంటారు, కానీ వెంటిలేషన్ అయితే ఉండాలి, కిటికీ ఉండాలి కదా. వాళ్ళు వద్దనుకున్నప్పుడు పెట్టేసుకుంటారు, ఏసీ వేసుకున్నప్పుడు క్లోజ్ చేసుకుంటారు, ఏసీ లేనప్పుడు అటు చూడాలి కదా. నిజంగా నాకు ఒకటి అనిపించింది, అదంతా చూస్తుంటే ఆ బొద్దింకలు, వెంటిలేషన్ లేకపోవడము, వాళ్ళకి ఆ తిండి పెట్టడము, ఆ మొత్తం హైజీన్ లేకపోవడము అంతా చూస్తుంటే చెర్లపల్లి జైల్లో, చంచల్గూడ జైల్లో, ఈవెన్ మొన్న తిహార్ జైల్లో కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిపోయింది కదా. నాకు తెలిసి ఆమెకు కూడా అంత పనిష్మెంట్ కాదు అది. ఎందుకంటే ఈమెకు షూస్ కావాలంటే షూస్ పంపించారు, జాగింగ్ చేసుకున్నది, రన్నింగ్ చేసుకుంది, వాకింగ్ చేసుకుంది, మంచి పుస్తకాలు కావాలంటే పుస్తకాలు పంపినారు, ఆమెకు మంచి వెంటిలేషన్ ఉంది, గ్రౌండ్ ఉంది, టైంకి బయటకు వెళ్ళి కూడా ఫుడ్ పంపించారు. రూమ్స్ చూస్తూ ఉంటే గొర్రెల మంద కనుక మేకల మంద కనుక వదిలేసి ఎట్లా ఉంటుంది, బట్టలు ఏడబడతాడా బట్టలు లేదు, గొర్రెలు మేకలు కూడా మంచిగా ఉంటుంది. నేను గొర్రెలు మేపినా కదా, నాకు తెలుసు కదా. గొర్రెల కొట్టం కూడా మేము అద్భుతంగా నీట్గా క్లీన్ చేస్తాము, ఒక కుప్పలాగా ఒక దూరం పెడతాము, దానికి సరిపడా వెంటిలేషన్ ఉంటుంది. ఇట్లా 4 గోడల మధ్యలో బంధించినట్టు ఉండదు, పైనుంచి అని ఉంటుంది, లేదంటే ఇట్లా రేకులు వచ్చేసినాయి అంటే ఇక్కడికి వెళ్ళిన వెంటిలేషన్ ఉంటుంది. అసలు ఇలా వెంటిలేషన్ లేదు. గొర్రెల కన్నా మేకల కన్నా ఖైదీల కన్నా దారుణం. అంటే నాకు ఒకటి అనిపించింది, అసలు ఇప్పుడు ఎవడన్నా మర్డర్ చేసినా లేదంటే దాడులు చేసినా తప్పు చేసినా చెర్లపల్లి జైలుకో, చంచల్గూడ జైలుకో, తిహార్ జైలుకో పంపాల్సిన అవసరం లేదు. మాదాపూర్లోని శ్రీ చైతన్య కాలేజీలో వేసేయాలి, అదే తిండి తినాలి, అదే రూమ్లో ఉండాలి. ఆ పిల్లలకి ఏదైతే ఫెసిలిటీస్ చేస్తారో అది చేసి వద్దున లేచి నుంచి చదువురా అని చెప్పాలి. నాకు తెలిసి భూమి మీద అంతకంటే పెద్ద పనిష్మెంట్ నరకం ఏమి ఉండదేమో రాము. సో మనం ఏమనుకుంటున్నామంటా సార్, 15 సంవత్సరాల కాలం పాటు కార్పొరేట్ మాఫియా మొత్తం, ఈ కార్పొరేట్ కాలేజ్ మొత్తం కేసీఆర్ హయాంలో వాళ్ళ కొంతమంది సంబంధించిన మనుషుల చేతిలో ఉన్నది అనుకున్నాం. కానీ 10 నెలలు కావస్తుంది కదా గవర్నమెంట్ చేంజ్ కూడా, మార్పు వచ్చి కూడా. సో ఎందుకు గవర్నమెంట్ ఈ విద్య పైన ఫోకస్ చేయలేకపోతుంటే ఏం చెప్తారు? అదే ఇప్పుడు ఆ ఇష్యూ చూసిన తర్వాత మన అందరం సభ్య సమాజం మొత్తం తలదించుకోవాలి. ప్రభుత్వం అయితే 2 చెంపలు వేసుకొని తప్పైపోయిందని చెప్పాలి. 10 నెలలు అవుతున్నా ఇట్లా జరుగుతుందంటే విద్యాశాఖ మంత్రి ఏం చేస్తూ ఉన్నాడు, మహిళా శాఖ మంత్రి, శిశు సంక్షేమం, మహిళా సంక్షేమం, ఇంకా నయం ఉమెన్ కమిషన్ చైర్మన్ అయినా పోయినారు. అంటే అది కూడా నాకు తెలిసి కాలేజీ టీం మీద దాడులు జరిగి క్రాంతి అడ్వకేట్ క్రాంతి మీద దాడులు జరిగిన తర్వాత మరి పిల్లలు ఇంకెవరో చేసినట్టున్నారు. మేడం దాకా ఇన్ఫర్మేషన్ పోవడానికి కూడా ఇంత జరిగిన తర్వాత పోయింది. అందుకని మేము దయచేసి ఏమన్నాం అంటే, ఇంకా ఈ రాష్ట్రంలో ఒక హైదరాబాద్ మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజ్ కాదు, ఈ తెలంగాణలో కానీ ఇక ఏపీ అయితే ఏపీ వాళ్ళు చూసుకోవాలి. ఎక్కడైనా ఈ శ్రీ చైతన్య కాలేజీల మీద ఫస్ట్ తనిఖీలు సీరియస్గా జరగాలి. ప్రభుత్వం ఇప్పుడు హైడ్రా కూల్చివేతలు ఎట్లా ఉన్నాయి, తప్పుడు అంటే ఎటువంటి పర్మిషన్స్ లేకపోయినా ఇక్కడ నిబంధనలు ఉల్లంఘించిన, ఇప్పుడు అక్కడ ఒక్క నిబంధన లేదు, వెంటిలేషన్ లేదు, గ్రౌండ్ లేదు, హైజీన్ ఫుడ్ లేదు, ఎంతమంది స్ట్రెంత్ ఉంటారో తెలియదు, ఇట్లా ఒక కొట్టల్లాగా ఉన్నారు. నేను దయచేసి అంటే ప్రభుత్వానికి చెప్తున్నా, ఈ శ్రీ చైతన్య ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్నిటి మీద తనిఖీలు చేయాల్సిన బాధ్యత సీఎం పైన ఉంది. అసలు న్యూస్ అంతా దాని మీదనే జరగాలి. అది ఎక్కడ కూడా రాలేదు. వేటు న్యూస్లో వస్తుంది, యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మేము అంటున్నాం, ఆ ట్యూబు ఈ ట్యూబు ఇక్కడ గొట్టం పెడతారు, అక్కడ గొట్టం పెడతారు అంటే, ఈరోజు శ్రీ చైతన్యలో తీసుకొచ్చింది ఈ గొట్టమే. మరి కాలోజీ టీవీ గొట్టం మీద పోయి చూపిస్తే అక్కడ మాదాపూర్లో కొన్ని వందల వేల మంది పిల్లల జీవితాలు ఆగమవుతున్నాయి. నేటి బాలలే రేపటి పౌరులు అంటాం, కానీ నేటి బాలలే రేపటి రోగులు.
అనేది రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తల్లిదండ్రులు కూడా శ్రీ చైతన్యలో ఇష్టోళ్ళు జాగ్రత్తగా ఆలోచించండి. మీరు నా కొడుకు ఇంజనీర్ అవుతాడు, సివిల్ ఇంజనీర్ అవుతాడు, మెకానికల్ ఇంజనీర్ అవుతాడు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అవుతాడు, కంప్యూటర్ ఇంజనీరింగ్ అవుడు కాదు, రోగిష్టి కాకుండా చూసుకోండి. మీ ఉన్మాదం వల్ల పిల్లలు రోగిష్టి పాలవుతున్నారు. వాళ్ళకు ఒక మామిడి పండు ఇచ్చేటోడు ఉండడు, ఒక జామ పండు ఇచ్చేటోడు ఉండడు, ఒక యాపిల్ పండు ఇచ్చేటోడు ఉండడు, ఒక బనానా ఇచ్చేడు ఉండడు. తెల్ల అన్నం రుద్దింది తీసుకుపోయేట్టు పడేస్తారు. చారు పప్పు వేసి రాకితే అది ఏం దాంట్లో హైజీన్ ఏముంటుంది? ఒక విటమిన్ ఒక ప్రోటీన్ ఉంటుందా? దాంట్లో ఫైబర్ ఉంటుందా? అసలు ఎందుకంటే పిల్లల్ని అంత పనిష్మెంట్ ఇస్తున్నారు? మీరు కని పెంచి వాళ్ళను ఆ శ్రీ చైతన్యాలు వేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చినట్టు కాకపోతే ఇంకెందుకండి? ఆ మాత్రం దానికి ఎందుకు? మీరే గొంతు నిలిపి చంపేయండి మీ పిల్లల్ని. సంవత్సరానికి 3 లక్షల రూపాయలు ఇచ్చి 3 లక్షలు ఇచ్చి పిల్లలకు టార్చర్ పెట్టియడం ఏంది అంటున్నా నేను. ఈ తల్లిదండ్రులకు బుద్ధి ఉండాలి, తల్లిదండ్రులకు జ్ఞానం ఉండాలి. మీకు చెప్పేటోళ్ళు లేడు కదా ఇన్ని రోజులు. ఇప్పుడు చెప్తున్నాం, మా పిఎంఆర్ టీవీ ఛానల్ కానీ కాలేజీ టీవీ ద్వారా చెప్తున్నాం, నెత్తి నోరు మొత్తుకుంటున్నాం. ఈ అడ్డమైన కాలేజీలలో జాయిన్ చేయకండి. మీ పిల్లలకు ఆడుకోవడానికి ఒక గ్రౌండ్ ఉందా? ఎక్సర్సైజ్ చేయడానికి ఏమైనా ప్లేస్ ఉందా? ఒక పీఈటీ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉన్నాడా? ఒక యోగా టీచర్ ఉన్నాడా? ఒక సైకాలజిస్ట్ ఉన్నాడా? ఒక డాక్టర్ ఉన్నాడా? ఒక ఆయుర్వేద డాక్టర్ ఉన్నాడా? ఏది లేదు. చదువు చదువు చదువు. ఏం చదువయ్యా? చదువుడు కాదు అది. మనకు ఆరోగ్యం మీద నాలెడ్జ్ లేకపోతే ఎంత చదివినా వేస్టే. తల్లిదండ్రులకు లేదు. పిల్లలు తెలుసుకోవాల్సిన టైంలో బలవంతంగా చేస్తున్నారు. ఒక శ్రీ చైతన్యాలనే కాదు, నారాయణలో కూడా నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4, నంబర్ 5 ర్యాంకులు మయ్యే. 600కు 599, 600కు 600, 598 క్లీన్ స్వీప్ అంటారు. కానీ ఆ కొద్ది మందికే ర్యాంకులు. మిగతాళ్ళంతా రోగిష్ఠులు అయిపోతున్నారు. ఇంతకాలం ప్రభుత్వాలు, గతంలో టీడీపీ కానీ తర్వాత కాంగ్రెస్ కానీ, అంతకుముందు మన 80,000 పుస్తకాలు చదివినోడు కానీ, తెలంగాణ జాతిపిత అని చెప్పుకునేటోడు కానీ ఏ మాత్రం కంట్రోల్ చేయలే. వాళ్ళకు మాత్రం డైనింగ్ టేబుల్ మీద ఆడికీడికి ఉంటుందండి. మనం చాలాసార్లు చూస్తాం. మంచిగా నాటుకోడి పులుసు, రాగి సంకటి, తర్వాత అక్కడ ఒక అరటి పండు, కొన్ని మామిడి పండ్లు, జామ పండ్లు, యాపిల్, ద్రాక్ష, ఇవన్నీ ఆడికిడికి పెట్టుకుంటారు. మంచిగా రాగి జావ, జొన్నంబలి. మీరేమో పొలిటీషియన్లు, ఒక్కొక్కటి పర్సనాలిటీలు ఇంత ఉంటాయి, మంచిగా తింటారు. శ్రీ చైతన్య నారాయణలో పిల్లలు ఎట్లా తింటారు? వాళ్ళు మన పిల్లలే. గవర్నమెంట్ ఏర్పడ్డది, తప్పులు చేస్తే తనిఖీ చేద్దామన్న సోయి ఉందా? ఇంత సిగ్గు లేకుండా 10 ఏళ్ళు పాలించరు. ఆ పాపిస్టోడు అందరినీ చంపుతున్నాడు. వాడు ఏం తనిఖీలు చేస్తలేడు. వాడు తాగడానికే సరిపోతలేదు. వాడు 80,000 పుస్తకాలు చదివిండో లేదో కానీ 80,000 పెగ్గులు తాగి వాని కుటుంబాన్ని ఆ ఇమాన్షిగాని వెళ్తే ఎట్లా ఉంది? కేటీఆర్ కొడుకు వెళ్తే ఎట్లా ఉంది? వాళ్ళ కూతురు ఎట్లా వెళ్తుంది? కవిత పిల్లల వెళ్తే ఎట్లా ఉంది? ఎంత ఐటు పర్సనాలిటీ ఉన్నారు. ఆ శ్రీ చైతన్య నారాయణల పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు అవుడు. తర్వాత పీసీఓడి మొత్తం ఆడపిల్లలందరూ కూడా అది ఓవరీ డిసీజెస్ అంటే లోపల పుండ్లు, గడ్డలు అవ్వడం, కడుపు నొయ్యడం. కొందరు అయితే టార్చర్ భరించలేక ఉరేసుకొని ఫ్యాన్లకు ఉరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు కోకొల్లలు. తల్లిదండ్రులు చచ్చిపోయినాక వచ్చి యాజమాన్యమే చంపింది. యాజమాన్యమే కాదు, తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంది. పిల్లలు మాకు అద్దుర నాయన చదవలేము, ఈ తిండి మంచిగా లేదు, ఇక్కడ బెడ్ మంచిగా లేదు, గాలి మంచిగా లేదు, మాకు ఈ చదువు వద్దు అన్నప్పుడు తీసుకుపోయి ఇంటికాడ వ్యవసాయం అంటే వ్యవసాయం నేర్పించుకోవచ్చు. లేదంటే గవర్నమెంట్ స్కూల్ ఉంటే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయొచ్చు. గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు లేకపోతే ప్రభుత్వం మీద కూడా మీరు ప్రశ్నించవచ్చు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానేసి ప్రైవేట్లో వేసుకున్నారు. ప్రైవేట్లో వేసుకుంటే కొన్ని వేల మంది రోగాల బారిన పడుతున్నారు ఇలా పిల్లలు. రేపు నేటి భారత పౌరులు ఏమవుతారండి? కాబట్టి ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు హైడ్రా రంగనాథ్ని ఎట్లా పెట్టిర్రో, మరి హైడ్రా మీద నోటీసులు లేకుండా కూలుస్తున్నారు అంటారు. హైడ్రాకు పెట్టినట్టే విద్యాలయాలలో ప్రైవేటు కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా రంగనాథ్ లెక్క పెట్టి ఇది వైడ్రా అని పెడతావా, ఇంకా ఎడ్యుకేషన్ రైడ్రా అని పెడతావా, ఏదన్నా పెట్టుకో. ఒక హైదరాబాద్కే కాదు, తెలంగాణ మొత్తానికి ఒక చట్టం, ఒక జీవో రావాలి. పెట్టి నువ్వు వెయ్యు.
ఆ రేసు గుర్రం లెక్క బుల్డోజర్లు పంపు శ్రీ చైతన్య మాదాపూర్ను కూల్చాయి. ఇప్పుడు మన మేడం సీజ్ చేసిందా చేయలేదా? రేపు ఎట్లా ఉంటుంది, రేపటి రోజున ఎట్లా ఉంటుంది? మరి శారద మేడంను కూడా మేనేజ్ చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తారా? లేదంటే శారద మేడం చెప్పినా వినకుండా చీఫ్ మినిస్టర్నే మేనేజ్ చేసేసి శ్రీ చైతన్య మాదాపూర్ అట్లనే నడుస్తుందా? కింద కామెంట్లు పెడుతున్నారు, నాగోలుకు రండి, సరూర్ నగర్కు రండి, ఇంకా చాలా దగ్గరలకు రండి, మా బతుకులు కూడా ఇట్లా ఉన్నాయి, మాకు అన్నం మంచిగా ఉంటలేదు, తిండి మంచిగా ఉంటలేదు అంటారు. ఇప్పటిదాకా ఒక్క రాజకీయ నాయకుడు స్పందించలే. హైలైట్ ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు కూడా స్పందించలే. ఈ కేటీఆర్ అన్న ఏడున్నవే ప్రతిపక్షం, నువ్వు స్పందించవా? బుల్డోజర్లకు అడ్డం అంటున్నావు కదా, మరి మాదాపూర్లో కాలోజీ టీవీ మీద దాడి జరిగితే నువ్వు మాట్లాడవా? ఈ హరీష్ రావు 6 అడుగుల బుల్లెట్ మాట్లాడా? నువ్వు హైడ్రా బాధితులు అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతున్నావు, మరి ఇంటర్మీడియట్ విద్యార్థులతో ఎందుకు నువ్వు సమావేశం పెట్టట్లే? అంటే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు శ్రీ చైతన్య నారాయణ ప్రైవేట్ కాలేజీల దగ్గర డబ్బులు తెచ్చుకొని ఆటలు సాగుతున్నాయి. మరి దీనికి పులి స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఉందా లేదా? ఇప్పుడు మీరు చూసారు అనుకుంటారు, ఆ కాలేజ్ కాడికి వెళ్ళిన తరుణంలో కూడా పిల్లలు ఆ పైనుంచి 2 లెటర్స్ పంపించారు. ఇండిపెండెన్స్ డేకు లీవ్ లేదంట, రక్షాబంధన్కి లీవ్ లేదంట, వినాయక చవితికి హాలిడేస్ లేవంట. మార్నింగ్ 6 గంటలకు లేపితే నైట్ 11:30 వరకు కంప్లీట్గా ఆ స్టడీ చదువుకోవాలి. ఒక జైలు తరహాలో నిర్బంధిస్తూ ఉంటారంట. సో అధికారులు కూడా అప్పుడప్పుడు పోయి విజిట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. అంటే ఏదో కాలేజ్ డీ పైన దాడి జరుగుతుంది, లేకపోతే అడ్వకేట్ క్రాంతి పైన దాడి జరుగుతుంది, వీళ్ళు నిద్ర నుంచి లేచినట్టు కాదు కదా. సో ఎప్పుడో సందర్భంలో వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి విజిట్ చేయాల్సిన బాధ్యత అయితే గవర్నమెంట్ పైన ఉంది కదా. అసలు గవర్నమెంట్ని పెట్టుకునేదే మా పనులలో మేము బిజీ ఉంటాం. మీకు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటారు, ఇప్పుడు ఉమెన్ కమిషన్ చైర్మన్ ఉంటారు, ఎడ్యుకేషన్ కమిషన్కి ఇప్పుడు ఈ మధ్య విద్యా కమిషన్కు అకునూరు మురళి సార్ని పెట్టిర్రు, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ చేయాల్సిన పని అదే కదా. వాళ్ళ డ్యూటీ వ్యవస్థను సక్రమంగా నడపడానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఏదన్నా తప్పులు జరిగితే నిలదీయండి అని ప్రతిపక్షాన్ని పెట్టుకుంటాం. ప్రతిపక్షమోడు అంతే తయారైండు, అధికార పక్షమోడు అంతే తయారైండు. ఇప్పుడు ఈయన భావోద్వేగం అని మీ స్పీచ్ అయితే ఇచ్చిండు. డిఎస్సి ఫలితాల విడుదల సందర్భంగా అభ్యర్థుల కుటుంబాల్లో దసరాకు ముందుగా పండగ అని వ్యాఖ్య. సరే, ఇలా టీచర్ జాబ్ వచ్చిన వాళ్ళకి జాబ్ ఇస్తే పండగనే. మరి ఇలా శ్రీ చైతన్యలో కానీ ప్రైవేట్లో చదువుతున్న పిల్లలకు పండగ ఉండాలని వద్దా? పండగకు సెలవులు లేవట. ఈ పాపిష్టి చదువు లేదండి, అకాడమిక్ చదువు లేదండి, బలవంతంగా రుద్దడం ఏందండి? సీఎం గారు మీరేం చేస్తూ ఉన్నారు? మీరు బంజారా హిల్స్ దగ్గరనే మాదాపూర్కు మీరు కొరడా విధించాల్సిన బాధ్యత ఉందా లేదా? ఈ బలవంతం చదువులేంది? 8 గంటలు చదువుడే లేబర్ పని చేసే వాళ్ళకే మన చట్టాల ప్రకారం 8 గంటల కంటే ఎక్కువ పని చేయరు. 8 గంటల కంటే ఎక్కువ చదవాల్సిన అవసరమే ఉంది. 11, 12 తెల్లం దాకా చదువుకుంటూ ఉంటే. ఇంకో పాయింట్ అన్న, అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు వెంకట్ బాలమూరు విద్యా మీద ఫోకస్ చేసి ఆయన ఎమ్మెల్సీ అయి కూర్చోడు. కోదండ రామ్ గారు కూడా మాట్లాడిండు. సో ఆకునూరి మురళి కూడా ముందు విద్యా ఇట్లా బలమైన పోరాటం చేసిండు. ఈ ముగ్గురు నాయకులు ఎక్కడ కూడా మాట్లాడినట్టు కనిపించట్లేదు. మాట్లాడాలి కదా ఈ ముగ్గురు కూడా. మరి ఇప్పుడు ఇంత వైరల్ అవుతుంది కాలేజ్ టీవీలో కానీ మిగతా యూట్యూబ్ ఛానల్లో, మా ఛానల్లో కూడా వేసినాం, అన్ని ఛానళ్ళలో వస్తుంది. మరి అకునూరు మురళి సార్ గారు ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ ఓయి లైబ్రరీకి వచ్చి మొత్తం విద్య నాశనం అయిపోయింది, పిల్లలు నాశనం అయ్యారంటారు. విద్య అంటే ప్రభుత్వ విద్యనే కాదు, ప్రైవేట్లో ఉన్న పిల్లలు కూడా మన పిల్లలే. ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వ కాలేజీలు కానీ ధ్వంసం అవ్వడం వల్ల ఇక్కడ నమ్మకం లేక ప్రైవేట్లు వేసుకున్నారు. ప్రైవేట్లో కూడా తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది. ఎన్ఎస్యు స్టూడెంట్ విభాగం కూడా ఈ పాటికి టీఆర్ఎస్ గవర్నమెంట్లు ఉంటే ఉరికేది, మరి ఇప్పుడు ఇప్పటిదాకా పోతలే. ఎన్ఎస్యు విభాగం అధ్యక్షుడట ఆంధ్రాయనని తీసుకొచ్చి పెట్టిర్రు, ప్రకాశం జిల్లా. ఇక మరి ఆంధ్రాలో ఉన్నాడా తెలంగాణలో ఉన్నాడా? మాదాపూర్లో ఉన్న విషయం తెలిసిందా తెలియదా? నారాయణమ్మ కాలేజ్ అని ఉంటుంది పక్కకే. మన ఓయు శంకరన్న వాళ్ళు వెళ్తే బౌన్సర్లను పెట్టి కొట్టిస్తురట. అంటే ఇలా ప్రైవేట్ కాలేజీలలో బౌన్సర్లను పెడుతుర్రు అంటే వాళ్ళు ఏం తప్పు చేయకపోతే బౌన్సర్లను ఎందుకు పెడుతుర్రు అని మేము ప్రశ్నిస్తున్నాం. మేము ప్రశ్నించేదాకా రేవంత్ రెడ్డి గారు నిద్రపోతుర్రా? ఆ ట్యూబ్ ఈ ట్యూబ్ అంటున్నావు కదా, మొన్న జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చిన అంటున్నావు కదా, 36 ఎకరాలు ఇచ్చినా ఇంకా 34 ఇస్తే మొత్తం 70 ఎకరాలు ఇస్తాను కదా. ఆ జర్నలిస్టు 1000 మంది ఒక్కరన్నా రాసిర్రా? మాదాపూర్ ఇన్సిడెంటు ఆడపిల్లలు పీసీఓడితోని, గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతోని, అల్సర్తోని, డైజెషన్ ప్రాబ్లంతోని ఏడుస్తూ ఉంటే హిమోగ్లోబిన్ లేదు, కాల్షియం లేదు, ఎంటికలు తెల్లగా అవుతున్నాయి, జుట్టు రాలిపోతుంది, బి కాంప్లెక్స్ లేదు. వీళ్ళందరినీ ఎవడు పట్టించుకోవాలి? ఇప్పుడు మేము ఇదంతా జరిగిన తర్వాత కూడా మాదాపూర్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినాం. సిఐ తోటి మాట్లాడుతూ ఉంటాను, ఏమంటా ఉంటే మీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్, ఆ సిబ్బందితో చెప్తా ఉండు, వీళ్ళ పైన స్టూడెంట్లతో కేసులు పెట్టియండి, తీసుకొని పోయి వీళ్ళని ఆ మాట అంటా ఉండు, మామూలు అంటా ఉన్నాడు ఆ మాట సిఐ. అది
ఇంతకంటే దారుణం ఇక మన ఇంతకంటే ఒక సిఐ తప్పు చేసినోడి మీద పనిష్మెంట్ ఇవ్వాల్సిన సిఐ పోలీస్ శాఖ రక్షణ నిలయం రక్షక భట నిలయం రక్షణ భటక నిలయం అదేంది రక్షక భటుల నిలయం లేదంటే రక్షణ నిలయం అంటారు. రక్షించాల్సిన మీరే రక్షించడానికి వచ్చిన వాళ్ళ మీద వాళ్ళని పనిష్మెంట్ ఇస్తా అంటే ఇన్ని రోజులు ఇట్లనే సాగుతుందండి. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే శ్రీ చైతన్యుడు నారాయణుడు పోలీసు వాళ్ళని మేనేజ్ చేస్తారు, పోలీసు వాళ్ళని మేనేజ్ చేస్తారు. ఈ ఎవడన్నా స్టూడెంట్ వింగ్లలో కూడా కొద్దిమంది డబ్బులు తెచ్చుకుంటారు, వీళ్ళు 2 రోజులు టామ్ చేస్తారు, వీళ్ళు సైలెంట్ అవుతారు. కుల సంఘం వాళ్ళు కూడా కొందరు పోతారు, అడగంగానే మీకు ఏం కావాలో చెప్పండి అనడం, వాళ్ళకి గిఫ్ట్లో ఏదో ఇవ్వడం, వాడిని మేనేజ్ చేయడం, ఇక ప్రతిపక్షమోడికి మేనేజ్ చేయడం, అధికార పక్షమోని మేనేజ్ చేయడం, టోటల్ ఎంటైర్ వ్యవస్థను మేనేజ్ చేసిర్రు. నేను అంటున్న తల్లిదండ్రులకు కూడా బుద్ధి జ్ఞానం సిగ్గు లజ్జ కిడ్నీ లివరు ఆటు బీట్ ఉంటే కనీసం మా యూట్యూబ్ ఛానళ్లకు మాకు సపోర్ట్ చేయండి అయ్యా. మీరు సపోర్ట్ చేస్తే మీ పిల్లల్ని రక్షిస్తాం. మీరు తల్లిదండ్రులేమో సపోర్ట్ చేయరు, వాళ్ళేమో టీనేజ్ పిల్లలు, వాళ్ళకి సెల్ ఫోన్ ఇయ్యరు, వాళ్ళని బంధిస్తారు, వాళ్ళ పేరు చెప్తే వాళ్ళని టార్చర్ పెడతారు. మరి తల్లిదండ్రులు కూడా సైలెంట్గా మౌనంగా ఉంటే వైలెన్స్ చేసినోడే క్రిమినల్ కాదు, సైలెన్స్గా ఉన్నోడు కూడా క్రిమినలే. కాబట్టి శ్రీ చైతన్య ఈ నారాయణలో కూడా ఎవరెవరైతే తల్లిదండ్రులు ఇంకా ప్రైవేట్ కాలేజీలు ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా సౌకర్యాలు లేకుండా రూల్స్కు విరుద్ధంగా నడిపే దాంట్లో ఎవరెవరైతే తల్లిదండ్రులు వేసిర్రో వాళ్ళందరూ రండి. ఇన్ని రోజులు కుల సంఘాల మీద మరి సభలు జరిగినాయి, సమావేశాలు జరిగినాయి, మతం మీద జరిగినాయి, ప్రాంతం మీద జరిగినాయి. ఫస్ట్ టైం విద్య మీద జరగాలి అంటే తల్లిదండ్రులు ఎవరైతే పిల్లలు ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడా వచ్చి ఎట్లా దిద్దుకుందామని మీరు రాకపోతే అనేక మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు. కొందరు మానసికంగా కూడా పిచ్చోళ్ళే వాళ్ళే కొట్టుకుంటారట. ఇదే శేషు సినిమాలో రాజశేఖర్ను కదా బంధించి గొలుసులేసి కొట్టించినట్టుంది పరిస్థితి. ఇది చాలా దారుణం. తల్లిదండ్రులు కదిలి రండి, మీరు మనుషులైతే కదిలి రండి. మీ పిల్లలు ప్రమాదంలో ఉన్నారు, వాళ్ళు ఏడ్చుకుంటా మీకు ఫోన్ చేస్తే ఏం కాదు నాన్న ఉండండి. ఈ బుదిరికించుడు బంద్ చేయండి, పిల్లలు చెప్పేది వినండి. వాడు చదవకపోయినా ఏం కాదు, కానీ మీరు ఆ అడ్డమైన కాలేజీలో లేచి వాళ్ళని నాశనం చేయకండి. ఒక మాట, ఈ మాఫియా తోటి అన్ని పార్టీ వాళ్ళకి సంబంధాలు ఉంది. సో నేరెళ్ల శారద గారు ఉమెన్ కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఈమె స్వచ్ఛందంగా పనిచేసుకునే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటారా? ఇప్పుడు ఆమె ఉండనియరు, మళ్ళీ ఆమెకు అపరిమితమైన అధికారాలు ఉండవు. ఇప్పుడు ఉమెన్స్ కమిషన్ చైర్మన్ అండి, మహిళలు విద్యార్థినులు చదువుకునే దాంట్లో మేడం పోయింది, మరి మగ పోరగాళ్ళు చదువుకునే దాంట్లో మరి ఎవడు పోవాలి? ఇప్పుడు ప్రాణం అమ్మాయిదైనా ప్రాణమే, అబ్బాయిదైనా ప్రాణమే. మరి అబ్బాయిలు ఇంటర్మీడియట్ చేస్తూ ఉన్నారు. ఇంకేంటంటే శ్రీ చైతన్య కాలేజీలు కాక స్కూళ్ళు కూడా ఉన్నాయి, అందులో కూడా అబ్బాయిలు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునేటోళ్ళు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది? అందుకనే మినిస్టర్ సరిగ్గా ఉండాలి, ముఖ్యమంత్రి సీరియస్గా ఉంటేనే ఏమన్నా ముందుకు పోతుంది. లేకపోతే శ్రీ చైతన్యుడు మొత్తం పోలీసు వాళ్ళని మేనేజ్ చేస్తూ ఉన్నాడు, విద్యార్థి సంఘాలను కుల సంఘాలను ప్రతిపక్షాలను మేనేజ్ చేస్తుండు. రేవంత్ రెడ్డి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నువ్వు నిజంగా నేను ప్రజల కోసమే బతుకుతున్నా, నేను ఈ 5 ఏళ్ళు ఉంటా, ఇంకా 5 ఏళ్ళు కూడా ఫెవికోల్ వేసుకొని కూర్చుంటా, నా బతికే నా లైఫే తెలంగాణ కోసం అంటున్నావు కదా, ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది, కాపాడాల్సిన బాధ్యత నీకుంది. మీరు ఇంకా ఉట్టిన ప్రభుత్వానికి సంబంధించిన ఇంటర్మీడియట్ విద్యను కానీ ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్ ఎడ్యుకేషన్, అది ప్రైమరీ స్కూల్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ బలోపేతం చేస్తూ మన దగ్గరనే 100% గవర్నమెంట్లోనే చదువుకునేటట్టు చేయండి. ఎవడన్నా కోటీశ్వర్లు ఉంటే వాళ్ళు చదివించుకొని వాడేమన్నా చేసుకొని, కానీ 90% గవర్నమెంట్లోనే ఉండేటట్టు అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చేటట్టు రేపు విద్యను కనుక మీరు బలోపేతం చేస్తే మీకు తిరుగులేదు. ఒకవేళ ఓడిపోయినా ఎప్పటికి గుర్తుండిపోతారు. లేదు నేను అందరు ముఖ్యమంత్రులు లెక్కనే, రాజశేఖర్ రెడ్డి లెక్క, చంద్రబాబు నాయుడు లెక్క, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కేబీఆర్ పార్కు పేరుందైన ఏం పేరు కేబీఆర్, ఇట్లా వీళ్ళందరి లెక్క నేను మిగిలిపోతా అంటే ఓకే, కానీ అందరు అన్ని గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు దాడి చేసినట్లు కూడా ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, తాగి వచ్చినారు గుండాలు. అయినా కాలేజీల కాడ సరే ఉమెన్స్ కాలేజ్, అది ఈ తాగొచ్చిన బ్యాచ్ గుండాలకు ఏం పన్నాడా కాలేజ్ దగ్గర? అదే వాళ్ళు చేసేదే అక్రమ దందా, అదొక వ్యాపారం అయింది. గంజాయి అమ్మేటోడు గుట్కా అమ్మేటోడు ఎంత డేంజరో, ఈ ప్రైవేట్ విద్య
ఇట్లా అడ్డగోలుగా ఏం ఫెసిలిటీస్ లేకుండా అమ్మేటోడు కూడా అంతే పాపం. కాబట్టి వాళ్ళు తప్పు చేస్తున్నారు. మనలాంటి యూట్యూబ్ ఛానల్లో ఏదైనా పోతే అడ్డుకోవడానికే పెట్టుకున్నారు. ఇంకొకటి మగవాళ్ళు అమ్మాయిల దాంట్లోకి వెళ్ళి బాత్రూమ్లు క్లీనింగ్ చేయడము అబ్బాయిలు వెళ్తున్నారట. మరి ఎవరిని పడితే వాడిని ఎట్లా అలో చేస్తారండి? ఇంత అరాచకాలు జరిగితే ఇప్పటిదాకా మరి సీతక్క మాట్లాడతలేదు, సబితా ఇంద్రారెడ్డి అక్క మాట్లాడతలేదు, గతంలో ఉన్న సునీత లక్ష్మారెడ్డి కమిషనర్ ఉండే ఆమె మరి ఉమెన్ కమిషనర్ ఉండే ఆమె మాట్లాడతలేదు, ఆమె సత్యవతి రాథోడ్ ఉండే. వీళ్ళకి ఎవ్వరికి కూడా మహిళల మీద అమ్మాయిల మీద ప్రేమ ఉన్నట్టు పెద్దగా కనబడతలేదు. వాళ్ళకి కావాల్సింది రాజకీయమే అనిపిస్తుంది. మూసీని సుందరీకరణ చేసుడు తర్వాత ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లలు విద్యార్థిని అమ్మాయిలను వాళ్ళ ఆరోగ్యాలు మంచిగా చేయండి. ఇవన్నీ పోయినట్టు పోను కూల్ చేయండి అంటే ఏది ఎప్పుడు చేయాలన్నది కూడా మీకు సోయలేదు. మీకు ప్రకృతి మీద చెరువుల మీద అంత ప్రేమ ఉంది కదా, మరి ఇంటర్మీడియట్ అమ్మాయిల మీద మీకు ప్రేమ లేదా? శ్రీ చైతన్యంలో చదివిన అమ్మాయిలు చచ్చిపోయినా సరేనా, రోగాలు వచ్చినా సరేనా, వాళ్ళకి హిమోగ్లోబిన్ లేకపోయినా సరేనా, కళ్ళందరు కళ్ళద్దాలు వస్తున్నాయి. అంటే ఏ విటమిన్ లోపం వల్ల కళ్ళద్దాలు వస్తున్నాయి, సి విటమిన్ లోపం వల్ల ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది, కొందరు చచ్చిపోతూ ఉన్నారు. ఫైబర్ లేకపోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లము, అల్సర్ ప్రాబ్లము, కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తున్నాయి. వాళ్ళు మనుషులు జీవోత్సవంలాగా రోబోల్లాగా. ఇది ప్రైవేటు. గవర్నమెంట్లో కూడా కొన్ని సిద్దిపేటలో కానీ కొడంగల్లో కానీ కొన్ని ఏరియాల్లో కాంట్రాక్టర్కు బిల్లులు ఇవ్వకపోతే వాడు బాత్రూంలోకి లాకేసుకొని పోతే ఆడపిల్లలు యూరిన్ పోవాలన్నా బాత్రూమ్ పోవాలన్నా ఎక్కడికి పోతారు? గవర్నమెంటు అట్లనే మునిగింది, ప్రైవేటు ఇట్లనే మునిగింది. నువ్వు ఇంకేం సుందరీకరణ చేస్తావు, ఇంకేం ఉద్ధరిస్తావు? ఓకే, సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. ఉద్యమాన్ని చేయాలి, ముందు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉన్నది ఖచ్చితంగా. థ్యాంక్ యూ రాము. ఇదండి ఈ వీడియోని మాత్రం అందరికి షేర్ చేయండి. ఇది నా ఒక్కరిద్దరితో కాదు, కాలేజ్తోనే పిఎంఆర్టీతోనే కాదు, టోటల్ సోషల్ మీడియా యోధులతోనే అవుతుంది. మరి దీని మీద కంటిన్యూగా గొడవ చేయాల్సిందే. హైకోర్టు కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. ఎట్లయితే హైడ్రా విషయంలో ఇన్వాల్వ్ అయ్యారో ఇంటర్మీడియట్ కానీ స్కూలింగ్ చదువుకునే ప్రతి దాంట్లో కూడా హైకోర్టు ఇన్వాల్వ్ కావాలి. అందరం కలిసి మంచి చేసుకోవాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు బస్సులు వేసుకొని రావాలి హైదరాబాద్కు. మన నంబర్లు ఇవ్వండి, మనకు ఫోన్లు చేస్తే మనమే కాలోజీ టీవీ నుంచి ఒకటి, పిఎంఆర్ టీవీ నుంచి ఒక నంబరు డిస్ప్లే చేయండి. మన అందరం కలిసి పిల్లల్ని కాపాడుకుందాం అని తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది ఓయూ మైపాల్ యాదవ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో చూద్దాం, సో నేరేళ్ల శారద గారు ఎంతవరకు స్వచ్ఛందంగా ఆమెకు పని చేసుకునే అవకాశం గవర్నమెంట్ ఇస్తుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. సో ఖచ్చితంగా ఒక శ్రీ చైతన్య నారాయణకే పరిమితం కాకుండా సో ఎంటైర్ ఈ కార్పొరేట్ మాఫియా పైన ఫోకస్ చేయాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. సో కాలేజ్ టీవీ ఖచ్చితంగా సో ఈ మాఫియా విముక్తి కోసం ఖచ్చితంగా మా బాధ్యతగా మాట్లాడే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. చూసుకోండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.